పంతులు గారు వచ్చారు. ఆపండి. ఏం పంతులు? అయ్యా శుభలేఖలన్నీ అచ్చు వేయించాను, మంగళసూత్రాలు రెడీ చేయించాను, మామిడాకులు, విస్తరాకులు, అరిటాకులు, తమలపాకులు అన్ని రెడీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి కూతురు తండ్రి మీకంటే నేను ఎక్కువ హైరాణ పడిపోతున్నాను. మీ అంకుల్ వారేంటి గ్లామర్ గా షేవింగ్ చేసుకున్నారు? రెడ్లకు మీసాలే పౌరుషం అండి, అవి తీసేశారేమిటి? నేనే తీపించినా. ఏమండి ఏమైనా వ్రతం చేస్తున్నారా? అవును, మారణ హోమం అని పూర్వం మా తాతగారు చేసేవారు. నేను లేకుండా వ్రతం చేయడమా? అసంభవం. ఇంకేరప్పా, నువ్వు వచ్చేసినావుగా. మేము రెడీ, నువ్వు రెడీనా? నేను రెడీ అండి. ఏమిటి జామా? జాము కాదు, బ్లడ్. దొరికిపోయారా? అమ్మో, ఇక్కడుంటే నేనైపోతా. అయ్యో రే రే రే, వదిలేండి రా బాబు. పంచ ప్రాణాలు పంచభూతాల్లో కలిసి పెట్టేట్టున్నారా నాయన? నన్ను వదిలేండి రా బాబు. అమ్మ, అయ్యో అయ్యో, అవతల వాళ్ళందరూ పారిపోతున్నారు, వాళ్ళు పట్టుకోండి రా, వెళ్ళండి. ఒరే మూర్ఖులారా, చేతిలో జలం వేసుకొని చెప్పించారంటే ప్రాణాలు పోతాయి, జాగ్రత్త. అక్క ఏంటక్క నువ్వు చేతులకి గొర్రెలకు పెట్టుకుని కూర్చున్నావు? వాడిని చేసుకుంటావా? శాస్త్రి వస్తాడు, నా పెళ్లి శాస్త్రితోనే జరుగుతుంది. అవును, వస్తాడు వస్తాడు అనుకోగానే రావడానికి నువ్వు ప్రేమించింది పవన్ కళ్యాణ్ కాదు, అత్తిరి సత్యబాబు ఎల్కేజీ. వాడు రాగానే పెద్దనాన్న మెత్త మెత్తగా కైమా చేస్తాడు. చూసినావా తమ్ముడు, అల్లుని ముఖం ఎట్లా ఎరిగిపోతుందో? బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అదిరిపోతుంది. ఏందన్నా టెన్షన్ పడతాండావో? ఏమి లేదురా, అయ్యో ఇంకా రాలేదు. మీలో ఎవరన్నా మగాడుంటే ఆ పెద్దిరెడ్డిని వేసేయండి. అన్నా వాడు నాకు కన్ను కొడుతున్నాడన్నా. వాడు కన్ను కొట్టింది నీకు కాదు, మా బావకి. పెద్దిరెడ్డి గారికి కన్ను కొట్టినందుకు కోపం వస్తే ఈ రెడ్డి గారికి కూడా కొడతామండి. కొట్టండి అయ్యా. మంటర్లు చేస్తూ నేను పెరిగా, మంత్రాలు చదువుతూ నువ్వు పెరిగావు, అక్షింతలు వేస్తూ నువ్వు పెరిగావు, కత్తులు నూరుతూ నేను పెరిగా. నా పెళ్ళే చెడగొడతావురా? లేడీకి ఎక్కువ కత్తికి తక్కువ. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ మీదకి కత్తి లేపుతావురా? ఏమిటా రేఖలేమిట్రా? దోషం ఏమైనా ఉన్నా పంతులు? అసలు ఇవి ఫ్యాక్షనిస్ట్ రేఖలు కావురా, పొలిటీషియన్ రేఖలు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కావు. మరి ఎక్కడ ఉండాలయ్యా? జాతకం బాగాలేక సూర్యుడు అక్కడున్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వు అర్జెంట్ గా అసెంబ్లీకి పోరా. అసెంబ్లీ ఎక్కడుందయ్యా? అసెంబ్లీ దగ్గరే ఉంటుంది. అయితే అర్జెంట్ గా అసెంబ్లీకి వెళ్తా. జాతకం చెప్పించుకున్నావు, గురుదక్షిణ ఉంచండి. చేతిలో కత్తులేయి, బాంబులేయి. నావి ఫ్యాక్షనిస్ట్ రేఖలు కాదంటనా, పొలిటికల్ రేఖలంట. నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండాల్సిన, అందుకని అసెంబ్లీకి వెళ్తున్నాను. అధ్యక్ష, పంతులందరూ ఫ్యాక్షనిస్టుల్ని మార్చేస్తున్నారు కదరా. నువ్వా? ఇంకా ఎవడో ఫ్యాక్షన్ తరుకున్నారా? ఏంటి అక్కడ అలా తల నరికేసుకుంటుంటే నువ్వు ఇక్కడ తల దాచుకుంటావా? నువ్వు ఎస్ఐవా కానిస్టేబుల్ వా? మీరు నరుక్కుంటుంటే తలతో చట్టం పెడతారు మీకు. పోరా పో. ఏమండి మా బావ ఇక్కడ దాక్కున్నాడు, రండి ఓ బాంబు వేయండి. ఓం నమః శివాయ. అరే జింగిడి విధవలారా, పంచాంగం పక్కన పెడితే నేను పెద్ద ఫ్యాక్షన్స్. ఈ పంచాంగాలు చితికిపోతాయి. ఎవరికైనా చచ్చిపోవాలనే ఆశ ఉంటే నా దగ్గరికి రండిరా. మీ దగ్గరికి వచ్చి కొట్టలేనురా. ఏరు వీళ్ళు? అమ్మో, పెట్టుకుంటారా మీరు? రజనీ? రజనీ కాదురా, గజనీ. ఇంకా
ఎవరైనా ఫ్యాక్షనిస్టులు మిగిలితే రండి రండి రండి. ఒక్క బాంబు వేసానంటే బద్దలైపోతారా? నంగరండి అవి మామూలుగా టమాటాలు. టమాటాలని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. అయ్యో ఏమండి అవి బాంబులు కావు టమాటాలు. టమాటాలంటరా? నీ అమ్మ కడుపు మాడా. టమాటాలను వాళ్ళకి వినపడేలా ఎందుకు చెప్పేవే? సార్ రండిరా రండి. బ్యాక్ 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 అమ్మా బ్యాక్. లోపలికి ఎందుకురా వీధి కుక్కలు అరుస్తున్నావు? దారి గట్టిగా పడుతున్నావు, బుద్ధి లేదు.